ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మేమైతే కొత్తిమీర పుదీనా పచ్చడి చేయబోతున్నాం. ఎలా చేయాలో చూద్దాం రండి. 2 స్పూన్లు శనగబ్యాళ్ళు, 1/2 స్పూన్ మెంతాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఉద్దిబ్యాళ్ళు, 1/2 స్పూన్ ఆవాలు, 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నది, 3 స్పూన్స్ సాల్ట్, 4 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 4 ఎండుమిర్చి, 10 పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. మీకు చట్నీ ఎంత కావాలనుకుంటే అంత కొత్తిమీర పుదీనా తీసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత మనమైతే 2 స్పూన్స్ శనగబ్యాళ్ళు, 1/2 స్పూన్ మెంతాలు, అలాగే 2 స్పూన్స్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకొని పక్కన అయితే మనం తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం శనగబ్యాళ్ళు అవన్నీ వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోనే పచ్చిమిర్చి, వేసుకొని కొద్దిగా మనమైతే దాన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే మనం ఇలా వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం అదే కడాయిలోకి కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోకి అయితే మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా పుదీనాని కొత్తిమీరని మనం ఇలా వేయించుకున్న తర్వాత పక్కనకి అయితే తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ అదే కడాయిలోకి మనమైతే టమాటో వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నూనె వేసుకొని టమోటాలు అయితే మనం ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని అయితే కొద్దిగా చల్లారనిద్దాం. ఫస్ట్ మనమైతే టమాటో అయితే చల్లారేలోపు మనం వేయించి పెట్టుకున్న శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు ఇంకా అవన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం పొడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం పొడి చేసుకున్న దీంట్లోకే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వేయించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే వేయించి పెట్టుకున్న టమోటాలు అలాగే ఒక 5-6 తెల్లబాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చింతపండు రసం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే మిక్సీకి అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా కొద్దిగా అయితే మిక్సీకి పట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొద్దిగా అయితే మనం మిక్సీకి పట్టుకుందాం. ఇలా మనం దీన్నంతా అయితే మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ఆ పచ్చడిని మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే మనకు హీట్ అయిన తర్వాత ఆవాలు,
హాఫ్ టేబుల్ స్పూన్, 1 స్పూన్ శనగబ్యాళ్ళు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కచ్చాగా దంచి పెట్టుకున్న తెల్లబాయలు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మనం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తాలింపును అయితే మనం ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న పచ్చడిలోకి అయితే వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనం కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పచ్చడిని అయితే చేసుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఉప్మాలోకి, వైట్ రైస్లోకి, ముద్దలోకి తిన్నా చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.